అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ద MDR1 and 2 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. నేను ఏపీ టెట్ 2021 గురించి ఏదైతే సిలబస్ ఇచ్చారో అవన్నీ చెప్తున్నాను. ఈరోజు మెథడాలజీ చెప్తాను. ఆదర్శ హిందీ అధ్యాపక గుణ్. ఆదర్శ హిందీ అధ్యాపకుడి యొక్క గుణాలు ఏమిటి, దాని గురించి వివరంగా చెప్తాను, గమనించండి. ఇక్కడ చూసినట్లయితే वर्तमान काल में हिंदी अध्यापक की व्यवस्था, हिंदी भाषा का प्रचार और प्रसार, हिंदी की शिक्षा योग्य शिक्षकों पर है. వర్తమాన కాలంలో హిందీ అధ్యాపకుడి యొక్క ఈ వ్యవస్థ అనేటువంటిది భాష యొక్క ప్రచారాన్ని ప్రసారం చేయాలి. దాంతోపాటుగా ఒక హిందీకి యోగ్యవంతమైనటువంటి శిక్షకుల మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఈ ప్రచార్ కానీ ప్రసార్ కానీ. ఓకేనా. నెక్స్ట్, యోగ్య శిక్షక్ ప్రాయ అభావ హై. అయితే ఈ రోజుల్లో సరైనటువంటి అధ్యాపకులు అనేటువంటి వాళ్ళు లేరంటున్నారు ఇక్కడ. కయి శిక్ష హిందీకి బడి ఉపాధ్యాయతో ధారణ కియే గయే హై. అయితే ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఉపాధ్యాయ అంటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పరంతు ఉన్హే శిక్షణ విధి కా జ్ఞాన్ और పడానే కా అనుభవం నహీ హై. అయితే శిక్షణ విధి యొక్క పట్ల జ్ఞానం తెలియదు, ఏం మెథడ్స్ వాడాలి, తర్వాత అనుభవం కూడా లేదన్నమాట. కానీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. హిందీ అధ్యాపకంకి अंग्रेजी तथा या गणित से निम्न दर्जे का समझाया जाता है. అయితే హిందీ టీచర్స్ స్కూల్స్లో ఎట్లా ఉంటుందంటే మ్యాథ్స్ టీచర్ల కన్నా కొద్దిగా తక్కువగా చోటు ఉన్నట్టు ఉంటుంది. ఒక తక్కువ హోదాతో గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అంటే తక్కువ హోదా ఇస్తూ ఉంటారు. उनको అంటే హిందీ అధ్యాపకం को वर्नाक्युलर टीचर बताकर उनका वेतन न्यून रखा जाता है. वर्नाక్యులర్ ఓన్లీ లెటర్స్ అక్షరాలు నేర్పించే వాళ్ళే అనే చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ యొక్క వేతనం కూడా తక్కువ ఇవ్వడం జరిగిందన్నమాట. बहुत से प्रदेशों में भाषा शिक्षकों के प्रशिक्षण का సంతోషజనక ప్రబంధన అయ్యాయి. అయితే చాలా ప్రదేశాల్లో భాషా పండితులు ఎవరైతే శిక్షకులు ఎవరైతే ఉండారో సరైనటువంటి ప్రశిక్షణ లేదు, అంత సంతోషజనకమైనటువంటి ఏర్పాటు అనేది చేయబడలేదు. इसलिए విశేషజ్ఞ శిక్షకంకి ఆజకల్ కమీ హై. అందువల్ల సరైనటువంటి ఎక్స్పర్ట్ భాషలో చాలా తక్కువగా ఉండారని చెప్తున్నారు ఇక్కడ. भाषा शिक्षकों की शोचनीय दशा को सुधार करने के लिए माध्यमिक शिक्षा आयोग और अंतर्राष्ट्रीय समिति के అనేక సుజావ్ ప్రస్తుత కియే. అయితే భాషా టీచర్స్ ఎవరైతే ఉండారో ఇటువంటి శోచనీయమైనటువంటి దశను గమనించిన తర్వాత గవర్నమెంట్ దాంట్లో మార్పు తెచ్చేదానికి మాధ్యమిక శిక్ష ఆయోగ్ అనేటువంటిది ఒక సమితిని ఏర్పాటు చేసింది. అంతర్రాష్ట్రీయ సమితి అనేటువంటి ఏర్పాటు చేసింది. వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు కూడా చేయడం జరిగిందన్నమాట. అయితే హిందీ అధ్యాపకుడి యొక్క విశేషతలు, ఈ సామాన్య విశేషాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రతి ఒక్క అధ్యాపకులు ఉండాల్సినటువంటి జనరల్ క్వాలిటీస్ అన్నమాట. వ్యక్తిత్వం ఉండాలి, ప్రతి టీచర్ వ్యక్తిత్వం ఉండాలన్నమాట. శారీరక స్వాస్థ్య చాల్ డాల్ और స్ఫూర్తి అంటే ఆరోగ్యంగా ఉండాలి, మంచి నడవడికతో కూడుకున్నట్టు ఉండాలి, స్ఫూర్తి నింపే విధంగా ఉండాలి, ప్రేరణ కల్పించాలి, ఒక విధంగా సంతోషాన్ని, మానసిక యోగ్యత బాగుండాలి, అంటే మెంటల్ ఎబిలిటీ అంటారు, అది బాగుండాలి, తీవ్ర బుద్ధి, మంచి బుద్ధి కుశలత కలిగి ఉండాలి, అధ్యయనానికి రుచి ఉండాలి, అంటే ఎప్పుడు చదువుతూ ఉండాలి చెప్పాలి కాబట్టి, నిరీక్షణ శక్తి ఉండాలి, అంటే అబ్జర్వేషన్ పవర్ కూడా ఉండాలన్నమాట. ధైర్య और ప్రసన్నత పరిహాసశీలత, ధైర్యం ఉండాలి, సంతోషం ఉండాలి. పరిహాసం అంటే ఎగతాళి చేయడం అంటే పాజిటివ్ అన్నమాట. పిల్లలు నవ్వించడం అనేటువంటిది స్పాంటేనియస్గా సమయ సందర్భాన్ని బట్టి ఉండడం అన్నమాట. ఇవన్నీ టీచర్కి ఉండాలి, లాంగ్వేజ్ పండిట్కి కానీ లాంగ్వేజ్ టీచర్కి కానీ. నైతిక బలం ఉండాలి, శిష్ట వ్యవహారం, మంచి వ్యవహారం ఉండాలి, శుద్ధ ఉచ్చారణ, చక్కగా ఉచ్చరించాలి, పదాలను పలకాలి, సచ్చరిత్రత, మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలి, విద్యార్థుల ప్రతి సహానుభూతి और ప్రేమ, విద్యార్థుల పట్ల సానుభూతి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ ఒక వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి జనరల్ క్వాలిఫికేషన్స్. తర్వాత చూడండి, శిక్షా ఉపాధ్యాయ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ और విద్యాలయ శిక్ష హీ పర్యాప్త నహీ హై. అయితే ఈ లాంగ్వేజ్ టీచర్స్కి యూనివర్సిటీస్ క్వాలిఫికేషనే కాదు, అట్టని విద్యాలయం సంబంధించిన క్వాలిఫికేషన్సే కాదు, పాఠాంతర క్రియాओं में भी పూరా అనుభవం होना चाहिए. అంటే పాఠాంతరం అంటే ఏంది, భాషను, స్పీచ్ ఇలాంటి అన్నిటి వాటిల్లో కూడా ఉండాలన్నమాట. కేల్కూద్ వాటిలో కూడా కొంత అనుభవం అనేది ఉండాలి. ఉదాహరణ వ్యాయామం, సాహిత్య పరిషత్, కేల్కూద్, సమాజ్ సుధార్, సమాజ్ సేవ, వీటిల్లో కూడా హిందీ అధ్యాపకుడు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా కలిగి ఉండాలి. అటువంటి ఉపాధులు కూడా ఉండాలన్నమాట. పాఠన అనుభవం చదివించే విధంగా ఉండాలి. దాని తర్వాత పిల్లల్ని చదివించే విధంగా ఉండాలి. ఇతను రెగ్యులర్గా అంటే అధ్యాపకుడు నిత్య విద్యార్థి కదా, సో ఆ విధంగా కూడా కొంత అనుభవం కలిగి ఉండాలి. ప్రశిక్షణ అన్నమాట, ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్లో సిద్ధాంతాలు ఉంటాయి, దాని తర్వాత పద్ధతులు నేర్చుకునేసి
దాని తర్వాత అవన్నీ వచ్చి మన స్కూల్స్లో వాడాల్సి వస్తుంది. ఇవన్నీ సామాన్య గుణాలు. విశిష్ట గుణాలు గమనించినట్లయితే హిందీ భాషా పర్ అధికారం ఉండాలి. దాంట్లో చూసినట్లయితే హిందీ బోల్తే సమయ్ వాణి మే ప్రవాహ్ అంటే ఒక ఫ్లూయెన్సీ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఫ్లో అనేది ఉండాలి. వ్యాకరణ జ్ఞానం ఈ రోజుల్లో చాలా తక్కువ ఉందన్నమాట ఇది అందరికీ. సో అటువంటి వ్యాకరణ జ్ఞానం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. తక్కువ జ్ఞానాన్ని పోగొట్టుకొని వ్యాకరణ జ్ఞానం బాగా సంపాదించుకొని తర్వాత లాంగ్వేజ్ టీచర్గా రావాల్సి వస్తుంది. హిందీ అధ్యాపక ఒక అచ్చా లేఖక్ హోనా చాహియే, అన్నిటి మించి ఒక మంచి లేఖక్ అవ్వాలన్నమాట, ఒక మంచి రచయిత అవ్వాలి. తర్వాత ఇవన్నీ విశిష్ట క్వాలిటీస్ అన్నమాట, స్పెషల్ క్వాలిటీస్. హిందీ సాహిత్యకి పర్యాప్త జానకారి. ప్రతి హిందీ టీచర్కి ఖచ్చితంగా సాహిత్యం పట్ల అంతో కొంత తెలిసి ఉండాలి. అంతో కొంతగా చాలా ఎక్కువగా తెలిసి ఉండాలి. హిందీకే కవియం, ఉపన్యాసకారం, నాటకకారం అన్ని లేఖక్ జీవనీయ రచన సాహిత్యక విశేషత. హిందీ కవులు, రచనాకారులు, ఉపన్యాసకారులు, నాటకకారులు, తర్వాత రచయితలు వాళ్ళకి జీవితాలు, రచనల గురించి, సాహిత్యక స్పెషాలిటీస్ గురించి, విశిష్టత గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లల్ని ఆకట్టుకోవడానికి మంచి సందర్భం సాహిత్యం కూడా తెలిసి ఉండాలన్నమాట. తర్వాత హిందీ సాహిత్యక ఇతిహాస్, కవిత, ఛంద్, అలంకార, ఆలోచన, భాషా విజ్ఞాन का ज्ञान, बल साहित्य, బాల సాహిత్య, కిషోర్ సాహిత్య, పుస్తకాలే పత్రికాయే. సో వీటన్నిటి మీద, కవితల మీద, ఛందస్సు మీద, పత్రికల మీద, బాల సాహిత్యం మీద, కిషోర్ సాహిత్యం మీద, పుస్తకాల మీద, వీటన్నిటి పట్ల సాహిత్యం పట్ల రుచి ఉండాలి. చాలా విషయాలు అనుభవంతో తను నేర్చుకొని ఉండాలన్నమాట. తర్వాత సాహిత్యమే రుచి యోగ్యత ఏక సిక్కేకు దో పార్శ్వ హై. వాస్తవం అది. ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ యోగ్యత ఖచ్చితంగా మనకు వస్తుందన్నమాట. ఇవి ఒకే సిక్కే, ఒక కాయిన్కి రెండు పార్శ్వాలు అన్నమాట. బాల సభలు, కవి గోష్ఠీలు, కవి దర్బార్, తర్వాత నాటక, ఇవన్నీ సాహిత్యం ఏదైతే నేర్చుకున్నారో ఈ విధంగా మనం కవి గోష్ఠుల ద్వారా కానీ, కవి దర్బార్ ద్వారా కానీ, నాటకాల ద్వారా సాహిత్యాన్ని వ్యక్తపరచాలి. పిల్లల్ని తమ వైపు తిప్పుకోవాలి, భాష వైపు ఆకర్షించాలన్నమాట. బాల సభలు కూడా పెట్టాల్సి వస్తుంది. తర్వాత చూడండి, భాషా శిక్షణకి విధేయం కాదు. ప్రతి హిందీ టీచర్కి భాషా శిక్షణ పట్ల ఏదైతే విధులు ఉండే పద్ధతుల పట్ల జ్ఞానం ఉండాలి. సిద్ధాంతాల విధుల పట్ల జ్ఞానం అని కలిగి ఉండాలి. తర్వాత హిందీ శిక్షకే కర్తవ్యం, అసలు ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి చూసినట్లయితే ఇవి 10 పాయింట్స్ ఉంటాయి. ఇంపార్టెంట్వి. పడానే సే పెహలే పాఠ్య విషయ తయారీ కన్నా, ఏదైనా పాఠాన్ని చదివించే ముందు ఖచ్చితంగా ఆ పాఠ్య విషయాన్ని తయారు చేసుకుంటే లెసన్ ప్లాన్ అనేది, పీరియడ్ ప్లాన్ అనేది ఖచ్చితంగా తయారు ముందుకెళ్ళాలి. లేకపోతే అక్కడ అడిగేటువంటి డౌట్స్ కావచ్చు, మధ్యలో అది ఒక ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల ముందుగా ప్రిపేర్ చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సెకండ్, కక్షా మీద పాఠకు సుచారు రూపసే పడానా, ఒక క్రమ పద్ధతులు అన్నమాట. అంటే సిస్టమేటిక్గా చదివించడం అనేది నేర్చుకోవాలన్నమాట. హిందీకే ప్రతి ప్రేమ ఉత్సాహ బడానా, పిల్లల్లో, విద్యార్థుల్లో ప్రతి ఏ తరగతి అయితే అధ్యాపకు వెళ్తాడో ఆ తరగతుల్లో పిల్లలకి ఆ విషయం పట్ల, హిందీ పట్ల, భాష పట్ల ప్రేమని, ఉత్సాహాన్ని పెంచాల్సి వస్తుందన్నమాట. ఛాత్రోంకే సామ్నే అచ్చి హిందీ ప్రస్తుత్, అయితే పిల్లల ముందు చక్కటి మంచి హిందీ భాషని ప్రస్తుతీకరించాలి, సమర్పించాలి. అది మౌఖిక రూపంలో అయినా సరే, లిఖిత రూపంలో అంటే వ్యాకరణం, మౌఖిక రూపంలో అంటే భాషా నైపుణ్యం అనేది ఖచ్చితంగా అవసరం వస్తున్నాం. ఇవన్నీ ఒక హిందీ అధ్యాపకుడి యొక్క బాధ్యతలు. తర్వాత చూడండి, దృశ్య శ్రవ్య ఉపకరణం యొక్క సదుపయోగం. మంచిగా సందర్భాన్ని బట్టి లెసన్ చెప్పేటప్పుడు ఏ సందర్భంలో దృశ్య శ్రవ్య ఉపకరణలు వాడాలి, వాటిని చక్కగా వినియోగించుకోవాలి. అప్పుడే పిల్లలు హిందీ వైపు అట్రాక్ట్ అవుతారన్నమాట. ఛాత్రంకే లేఖ రచన సంతోన్ కన్నా, వాళ్ళు ఏది రాసినా లేఖ రాసినా సరే, రచనలు ఏది రాసినా సరే వాటిని మనం చూడాల్సి వస్తుందన్నమాట. తర్వాత ప్రత్యేక ఛాత్ర పర్ వైయక్తిక ధ్యాన్ కఠినాయకు దూరీకరణ, అయితే ప్రతి పిల్లవాడి మీద వ్యక్తిగత ధ్యానం అనేది పెట్టాలి. ఎందుకంటే నా వైపు చూడటం లేదు పిల్లలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలా కాకుండా ప్రతి పిల్లవాడి మీద వ్యక్తిగత ధ్యానం పెట్టాలి. వాళ్ళకు ఉండేటువంటి ఏదైతే కఠిన ఏదో ఉందో భాష పరంగా కానీ, తర్వాత వాళ్ళ ఇండివిజువల్ పరంగా కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే యాజ్ ఏ హిందీ టీచర్గా మనం దూరం చేయాలని. తర్వాత 8 చూడండి, హిందీ ఉచ్చారణ, లిఖాయి, అక్షర విన్యాస్, కవితా పాఠ్, వ్యాకరణ కా అభ్యాస్ కరానా. అయితే పిల్లలతో ఏం చేయాలి, పలికించాలి, మంచిగా రాయిపించాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూడాలి, కవితా పాఠని, వ్యాకరణ పాఠని చక్కగా తెలియచేయాలి. వీటన్నీ పూర్తిగా ప్రాక్టీస్ చేయించాలన్నమాట. తర్వాత చూడండి, వాద్ వివాద్, భాషణ్, తర్వాత బాల సభ ఆది పాఠంత క్రియావంక ఆయోజన కన్నా. అయితే వీక్లీ వన్స్, దాని తర్వాత ఈవినింగ్ పీరియడ్లు ఏదైతే ఉన్నాయో అప్పుడు వాద్ వివాద్ ప్రతియోగిత ఒకటి, హిందీలో ఎలక్యూషన్ స్పీచ్ అన్నమాట. సో అటువంటిది బాల సభలు ఏర్పాటు చేయడం,
పిల్లల యొక్క రైమ్స్ కానీ ఏదైనా సరే ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మనం పిల్లల్లో లాంగ్వేజ్ని ఆసక్తిని పెంపొందించవచ్చు. ఇటువంటి పాఠాంతర క్రియలు అంటే పాఠాలకు సంబంధించినటువంటి బయటి క్రియలు అన్నమాట ఇవి. సో ఈ సిలబస్లో ఉండవు. వీటి పట్ల మనం పిల్లలకి ఆకర్షణ పెంచాలి. లాంగ్వేజ్ వైపు వాళ్ళు దగ్గరకు వస్తారు, చక్కగా నేర్చుకుంటారన్నమాట. 10th వన్ సమయ పర్ ఛాత్రం ఉపలబ్ధి పర్ జాంచీకరణ. అయితే వీలు దొరికినప్పుడు పిల్లలు రాసేటువంటి ఏదైనా సరే దాన్ని మనం ఏం చేయాలంటే జాంచ్ అంటే ఎగ్జామ్ చేయాలి, దానికి టెస్ట్ పెట్టాలి, దాని తర్వాత మనం కరెక్షన్ చేయాల్సి వస్తుంది. और मूल्यांकन करके अभिलेख తయారు करना. అప్పుడు ఏం చేయాలి, ఒక మూల్యాంకనం ఇవ్వాలి. ఫస్టా సెకండా థర్డా అనేటువంటిది ఒక మూల్యాంకనం, ఒక రేటింగ్ అనేది ఇచ్చేసి అయితే A1 B1 C1 ఇట్లున్నాయి కదా, A1 A2 B1 B2 C1 ఇట్లా గ్రేడ్లు ఇచ్చేసి ఒక రికార్డు ఒకటి తయారు చేయాలి. ఇవి ఒక 10 ఉన్నాయి. ఇవన్నీ ఒక హిందీ అధ్యాపకుడికి ఉన్నటువంటి కర్తవ్యాలు. తర్వాత ఈ విశిష్ట గుణాలు, దాని తర్వాత ఈ సామాన్య గుణాలు. ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. థ్యాంక్ యూ. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, చదవండి. ఎందుకంటే టెట్ చాలా దూరం ఉంది అనుకుంటున్నారు, నోటిఫికేషన్ పట్టలేదని. లాంగ్లో ప్రిపరేషన్ జరిగితేనే మనం డిఎస్సి కొట్టగలం, టెట్లో మంచి మార్క్స్ వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్.